అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించిన. శత్రుంజయను పర్వతము వంటి ఏనుగును మహా తేజోవంతుడు వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించాను. 9,000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. శంఖము యొక్క శబ్దము మరియు దుందిభి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనములు మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని వలె కనిపించెను. తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్యుడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరుల చుట్టూ ఉన్న రాముడిని అనుసరించింది. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడకు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. ముందు వైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను.